ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్షేమంగా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆయన ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అసలు బ్రతికే ఉన్నారా? ఇన్ని రకాల ప్రశ్నలు పుకార్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెతన్యాహు ఎక్స్ ఖాతా నుంచి విడుదల చేసిన అధికారిక వీడియోనే వీటన్నిటికీ కారణంగా తెలుస్తుంది. ఇరాన్ పై తలపెట్టిన యుద్ధం గురించి ఇజ్రాయెల్ను ఉద్దేశించి అందులో ఆయన ప్రసంగించారు. అయితే వీడియోలో ఒక చోట నెతన్యాహు కుడి చేతికి 6 వేలున్నట్లుగా కనిపించింది. అది నెటిజన్లను వెంటనే ఆకర్షించింది. చూస్తుండగానే ఆ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. వాస్తవానికి ఆయనకి 2 చేతులకు 5 వేళ్లే ఉంటాయి. దీంతో ఆ అధికారిక వీడియో పలు అనుమానాలకు తావించింది. దానిపై రకరకాల విశ్లేషణలు తెరపైకొచ్చాయి. అందులో ఉన్నది నెతన్యాహు కాదని, అది ఏఐ జనరేటెడ్ వీడియో అని నెటిజన్లు అనుమానం వెళ్లబుచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 2వ తేదీన నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడిని పలువురు గుర్తు చేశారు. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, బహుశా మరణించి ఉంటారని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. కానీ కొద్దిసేపటికే నెతన్యాహు బహిరంగంగా కనిపించారు. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. దాంతో ఆయన మరణించారన్న వార్తలకు తెరపడింది. కానీ మార్చి 2 నాటి దాడుల్లో నెతన్యాహు నిజంగా మరణించాడేమో, తీవ్రంగా గాయపడటమే జరిగిందని తాజాగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.